బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ ఫ్యాబ్రికేట్స్. ఈరోజు నేను చూపించేది నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండి. ఇవన్నీ ఇది వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ అండి. వీనెక్ పెట్టాను నేను, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వీనెక్ పెట్టాను. బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ అనేది అటాచ్ చేశానండి నేను. ఇది వచ్చేసి ఫస్ట్ ప్యాటర్న్, స్లీవ్లెస్ ప్యాటర్న్. ఇది కూడా బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టేశానండి. స్క్వేర్ నెక్ ఇచ్చాను, హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చానండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ పెట్టి స్క్వేర్ నెక్ అనేది ఇచ్చేసాను. ఈ బ్లౌజ్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చానండి. ఇది కూడా బోట్ నెక్ టైపే, పాట్ నెక్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ బ్యాక్ హుక్స్ ఇచ్చాను. అండ్ హ్యాండ్స్ అనేవి నేను 2 సైడ్ ఫ్రిల్స్ వచ్చేలాగా ఇచ్చానండి. ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్మాల్ లీఫ్ కట్ ఇచ్చాను చూడండి. అండ్ ఈ బ్లౌజ్కి నేను కప్స్ అనేవి అటాచ్ చేశానండి. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చానండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ స్క్వేర్ నెక్ ఇచ్చాను. ఇవి ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టానండి. స్మాల్ పఫ్స్ అనేవి పెట్టాను. దీనికి స్మాల్ పఫ్ హ్యాండ్స్ ఇవి ప్రిన్సెస్ కట్టేనండి. ఇది కూడా బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టేశాను. ఇది కూడా బ్యాక్ సైడ్ హుక్సేనండి. ఇది కూడా బోట్ నెక్కే. దీనికి ఇక్కడ పైన బోట్ నెక్ ఇచ్చేసి కింద జస్ట్ స్మాల్గా స్క్వేర్ అనేది ఇచ్చేసానండి. బ్రాడ్ క్రాస్ స్క్వేర్ అని ఇచ్చేసాను. దీనికి చిన్న చిన్న పెటల్స్ టైపు ఇలా డిజైన్ అనేది చేశానండి నేను. దీనికి కూడా ఎల్బో వరకు హ్యాండ్స్కి కింద ఫ్రిల్స్ అనేవి ఇచ్చేసానండి. స్మాల్ ప్లేట్స్ పెట్టాను, డబల్ ఫోల్డ్ చేసి పెట్టానండి నేను ప్లేట్స్. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కీ హోల్ నెక్ టైప్ పెట్టానండి. పైన బోట్ నెక్ పెట్టాను, ఇక్కడ హోల్ అనేది ఇచ్చేసానండి. ఇది వచ్చేసి హోల్. ఇది కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. నేను బ్యాక్ సైడ్ ఓపెన్ ఏం పెట్టలేదు. ఈ వర్క్ కూడా మేమే వేసామండి. టోటల్ హ్యాండ్ వర్క్ ఇది. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇవి ట్యూబ్ బిడ్స్ పెట్టానండి. గ్లాస్వి లాంగ్వి పెట్టాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ పెట్టానండి. జస్ట్ డాట్స్ ఇచ్చాను, ప్రిన్సెస్ కట్ ఏం పెట్టలేదు. అలాగే ఈ బ్లౌజ్కి నేను సైడ్ జిప్ అనేది పెట్టానండి. సైడ్ జిప్ ఓపెన్ పెట్టానండి. ఈ వర్క్ కూడా మేమే వేసామండి. మొత్తం మిర్రర్ వర్క్ వేసాము, జరీతో వేసామండి ఇది. అండ్ ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజేనండి. దీన్ని కూడా మేమే వేసాము. ఈ వర్క్ కూడా దీనికి వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టానండి. బ్యాక్ సైడ్ బ్యాక్ హుక్సే పెట్టేశాను నేను. ఈ వర్క్ వచ్చేసి కాస్త హెవీగా వేసేసాము మేము. టోటల్ ఇందులో బిడ్స్ అనేవి యూజ్ చేసాము, ట్యూబ్ బిడ్స్ కూడా యూజ్ చేసామండి. కుందన్స్ కూడా పెట్టాము. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది. కింద హ్యాంగింగ్ బిడ్స్ అనేవి మేము అటాచ్ చేసాము. వీటి వల్ల లుక్ అనేది మనకు కాస్త బ్రాడ్గా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ పెట్టాను, రౌండ్ షేప్ ఇచ్చానండి. నేను దీనికి రౌండ్ షేప్ ఇచ్చాను. ఫ్రంట్ కూడా ఫుల్ వర్క్ వేసేసామండి మేము. ఇది వచ్చేసి నెక్ లైన్ అండ్ అక్కడక్కడ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ బ్లౌజ్ మొత్తం వచ్చేటట్టుగా వేసాం మేము ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఇది ఒక డిజైన్ అండి మగ్గం వర్క్లో. ఇది వచ్చేసి సీక్వెన్స్ బ్లౌజ్ అండి. నేను దీనికి సాటిన్ క్లాత్ యూజ్ చేశాను, లైనింగ్ అలాగే కాటన్ కూడా యూజ్ చేశానండి. జస్ట్ రౌండ్ నెక్ షేప్ ఇచ్చేసాను. దీనికి హ్యాండ్స్ అనేవి క్యాప్ హ్యాండ్స్ పెట్టానండి. దీనికి యాంగిల్స్ వచ్చేసి నేను అంబ్రెల్లా యాంగిల్స్ పెట్టానండి. అంబ్రెల్లా ఫ్లేట్ టైపు ఇవి యాంగిల్స్ అండి, ఇలా వస్తాయి. ఫ్రంట్ సైడ్ స్వీట్ హార్ట్ ఇచ్చానండి. నేను నెక్ వచ్చేసి డీప్గానే పెట్టుకున్నానండి నేను. ఫ్రంట్ సైడ్ నెక్ ప్రిన్సెస్ కట్ అండి ఇది. సో
సో దీనికి నేనైతే సాటిన్ ప్లస్ నెట్ అండ్ కాటన్ లైనింగ్ కూడా యూస్ చేశాను. ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి. ఇది ఒక మోడల్ అండి బ్లౌజ్. ఇది వచ్చేసి డీప్ స్క్వేర్ నెక్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను డీప్ నెక్ ఇచ్చేసాను. బ్యాక్ హుక్స్ పెట్టాను, హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టానండి. ఇది మనకు బార్డర్కి వస్తుంది కదా, దాన్నే ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ అనేవి పెట్టాను హ్యాండ్స్కి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ అండి. ఇది కూడా బ్లౌజు. నెక్ అనేది నేను డీప్గా పెట్టుకున్నానండి. డీప్గా స్క్వేర్ నెక్ పెట్టేశాను నేను దీనికి. ఇది ఒక మోడల్ బ్లౌజ్ అండి. అండ్ ఇదొక మోడల్ అండి. దీనికి ఇది కూడా బోట్ నెక్ అండి, కాకపోతే నేను ఫ్రంట్ సైడ్ కూడా కాస్త డీప్ అనేది పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఈ పైన వచ్చేసి నేను కాస్త బోట్ షేప్ ఇచ్చేసి కిందికి క్రాస్లో స్క్వేర్ అనేది ఇచ్చానండి. బ్యాక్ హుక్సే దీనికి కూడా. అలాగే హ్యాండ్స్ వచ్చేసి నేను స్మాల్ పఫ్స్ అనేది పెట్టేశానండి. దీనికి స్మాల్ పఫ్ హ్యాండ్స్ పెట్టాను. అలాగే కింద ఇక్కడ ఫోల్డింగ్ ఇచ్చానండి. ఇలా వస్తుంది ఇది. ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్ అండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టానండి. ఇక్కడ కింద జస్ట్ స్మాల్ కర్వ్ అనేది ఇచ్చేసాను, మనకు షేప్ అవుట్ అయ్యేది బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక మోడల్ అండి. దీనికి కూడా ప్రిన్సెస్ కట్, రౌండ్ నెక్, డీప్ నెక్ అండి. ఇది వచ్చేసి బోట్ నెక్ ఏం కాదు, మోడల్ అయితే అలానే ఉంటుంది కానీ బోట్ నెక్ అయితే కాదు. అండ్ మగ్గం వర్క్లో ఇదొకటండి. ఇదైతే మా మదర్ది, ఫస్ట్ ట్రైల్ వేసాం మేము దీనికి. ఇది వచ్చేసి టోటల్ హ్యాండ్ మొత్తం వర్క్ అనేది ఇచ్చేసామండి మేము. ఈ లైన్స్ అనేవి నీట్గా కనిపిస్తున్నాయి చూడండి. టోటల్ హ్యాండ్ వర్క్ అండి ఇది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి. ఇవి వచ్చేసి నా మగ్గం వర్క్ ఫస్ట్ బ్లౌజ్ అన్నమాట. ఇదైతే బాగా కుదిరింది మా మదర్కి. సో ఇవన్నీ నా బ్లౌజ్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నాయో చెప్పండి. ఇవి వచ్చేసి నా బ్లౌజ్ కలెక్షన్స్. ఇప్పటి వరకు నేను స్టిచ్ చేసినవి ఇంకా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సరే ఇవన్నీ వచ్చేసి నా బ్లౌజ్ కలెక్షన్స్ అండి. నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీటిని స్టిచ్ చేశాను. అలాగే మీరందరూ వీడియోస్ అనేవి చూస్తున్నారు. నాకు వ్యూస్ కాస్త కొద్దిగా పెరిగాయి కానీ సబ్స్క్రైబర్స్ అనేవి పెరగట్లేదండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి నాకు కాస్త ఎనర్జీ అనేది బూస్టప్ అనేది అవుతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. వీక్లీ ట్వైస్ అయినా నేను ట్రై చేస్తానండి పెట్టడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.